హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ థర్డ్ లాంగ్ వీడియో. ఈరోజు లాంగ్ వీడియో ఏమంటే టమాటో ఎగ్ కర్రీ అనమాట. సో ఫస్ట్గా మనమైతే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ని ఇంకా లేయర్స్ చేయాలి కాబట్టి చల్లనీళ్ళు కొంచెంసేపు పెట్టేసి దాని లేయర్స్ అయితే తీసేయాలన్నమాట. సో తీసేసినాక ఇంకా దాన్ని అయితే మధ్యలో ఇంకా ఇట్లా కట్ చేసుకునేయండి, హోల్ సైడ్ మొత్తము ఎగ్ని మొత్తం. సో మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ మొత్తం వేసేయండి. సో ఆయిల్ వేసేసి కొంచెం సిమ్లో పెట్టి దాన్ని అయితే ఇంకా ఆవాలు ఇంకా ఏమేమి ఉన్నాయో మిరియాలు అవంతా వేసుకుని వేసేయాలన్నమాట. సో వేసేసుకున్నాక కొన్ని పప్పులు కూడా వేసుకోండి మర్చిపోకుండా. అదేందో పెసరపప్పు ఇంకా ఏదో వేసుకోవాలన్నారు. సో మీరు కూడా వేసుకునేసేయండి. వేసేసుకున్నాక ఇంకా బాగా ఫ్రై చేసేయండి. మొత్తం ఫ్రై చేసుకుని కట్ చేసిన ఆనియన్స్ని అయితే ఇంకా ఆయిల్లో అయితే వేసుకుని వేసేయాలా. సో మొత్తం ఆనియన్స్ వేసుకున్నాక దాన్ని అయితే ఇంకా బాగా ఫ్రై చేయాలా, లైక్ కలర్ వచ్చేటట్టు, అంటే రెడ్డిష్ కలర్లో రావాలన్నమాట. సో మొత్తం వచ్చేసినాక ఇంకా కరివేపాకు పుదీనా ఎందుకు ఎత్తుకునేదో తెలియదు. సో మొత్తం ఎత్తుకునేసినాక దీంట్లో అయితే లాస్ట్లో గార్లిక్ జింజర్ పేస్ట్ అయితే వేసుకునిందన్నమాట. సో దాన్ని వేసుకునేసినాక దీన్ని అయితే ఇంకా బాగా ఫ్రై చేసింది, బాగా గంటినైతే ఊపింది దాంట్లో పెట్టి. సో మొత్తం వేసేసుకునేసినాక ఇంకా గమ్మున ఉంటుందా. సో కట్ చేసుకున్న ఇంకా టమాటోస్ కట్ చేసుకుందామంటే కట్ చేస్తా ఉన్నింది మా అమ్మ. సో అవి కట్ చేసుకునేసినాక ఇంకా మొత్తం బాగా కలర్ వచ్చినాకని టమాటో మొత్తం వేసేసింది. సో ఎట్లయినా టమాటో ఎగ్ కర్రీ కాబట్టి టమాటో చాలా ఎక్కువగానే తీసుకోండి. మా అమ్మ అయితే ఒక 6 అయితే తీసుకుంది టమాటోలు బాగా వేసి. సో మొత్తం బాగా అయితే కలిపేయాలన్నమాట. మొత్తం కలర్ మొత్తం అంటే అన్నీ మిక్స్ అయ్యేటట్టు. సో మొత్తం వేసేసుకున్నాక ఇంకా కొంచెంసేపు దాన్ని అట్టే పెట్టేయండి. పెట్టేసినాక దాంట్లో అయితే ఇంకా ఉప్పు ఇంకా సాల్ట్ మొత్తం వేసుకునేలా, ఇంకా కారం పప్పు ఇంకా మసాలాలు ఇంకేమేమి ఉంటాయో మీ ఇష్టం, ఇంకా ఏమేమి మసాలాలు ఉంటాయో మొత్తం వేసుకునేయండి. ఇంకో విషయం ఏమంటే కారం మాత్రం ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే మనకు టేస్ట్ బాగా తెలుస్తుంది అన్నమాట, ఇంకా కారంగా ఉంటుంది. సో మొత్తం మసాలాలు వేసుకునేసినాక ఇంకా లాస్ట్లో అయితే ఏదో ఒక మసాలా, ఇంకా గరం మసాలా ఇంకా మీకు టేస్ట్లు అవన్నీ తెలిసేలాగా వేసుకునేసేయండి మసాలాలు. సో మొత్తం వేసుకునేసినాక ఇంకా దాన్ని అయితే బాగా కలపండి. సో ఇలా కలుపుతాను, పచ్చిమిర్చిలు కానీ వేసుకోండి, ఎందుకని మంచిది, మీకు బాగా టేస్ట్ కలుపుతుంది. సో ఇంకా కరివేపాకు ఇంకా కొత్తిమీర దాంట్లో వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా వస్తుంది. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్స్ని అయితే దీంట్లో పెట్టేయాలన్నమాట. పెట్టేసినాక ఇంకా దాన్ని అయితే బాగా కలపండి, అంటే మొత్తం ఎగ్స్కి మొత్తం రెడ్ కలర్ వచ్చేటట్టు. సో మొత్తం కలిపినాక దాంట్లో అయితే ఇంకా మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసం అయితే దీంట్లో వేసుకునేయాలన్నమాట. లైక్ టేస్ట్ కొద్దిగా చింతపండు రసం వేసేసుకున్నాక అయితే మనకైతే ఫుల్ టేస్ట్ వస్తుంది. సో మొత్తం వేసేసుకునేసేయండి, అంటే బాగా ఏం మిగిల్చకుండా రసాన్ని అయితే మొత్తం వేసేసుకున్నాక ఇంకా కొంచెం పెట్టేయండి. సో మొత్తం అయిపోయినాక లాస్ట్లో ఇదైతే సూపర్గా అయితే ఉడుకుతూ ఉన్నిందన్నమాట ఎగ్ కర్రీ. నాకైతే అప్పుడే వేసుకొని తినేయాలనిపించింది. సో మమ్మీ అయితే ఇంకా ఇప్పుడే వద్దురా, మళ్ళీ అయితే తిను, ఇప్పుడు ఇంకా పచ్చిగానే ఉంటుంది మొత్తము. సో ఇంకా ఉడుకు పెట్టేదానికైతే పెట్టేసింది. సో మొత్తం అయిపోయినాక ఇంకొద్దిగా మసాలాలు అయితే వేసింది. లాస్ట్లో ఇంకా కరివేపాకు మొత్తం వేసేసినాక సో ఇంకా తెలిసిందే కదా లాస్ట్ టచ్అప్ ఎట్లుంటుందో, ఇంక కొత్తిమీర ఇంకా అన్నీ ఉంటాయి కాబట్టి లాస్ట్ టచ్అప్ అయితే ఇచ్చేసింది అన్నమాట మా అమ్మ. సో నేనైతే ఇంకా సైడ్లోని చూస్తాను ఇంకా ఎంతసేపు అని. సో మా అమ్మ ఇంకా ఉండరా అంటే అంటా ఉన్నింది. సో నేనైతే ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను. సో లాస్ట్గా అయితే మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో అంతే గైస్, ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తానండి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.